తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు తమ పేర్లు మార్చుకోవడం వల్లే బీఎస్సీ సమావేశం ఆలస్యమైందని భట్టి స్పష్టం చేశారు. రుణమాఫీ పథకంపై హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడొద్దన్న ఆయన రుణమాఫీపై ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అటు సోషల్ మీడియా వేదికగా స్మితా సబర్వాల్ కామెంట్స్ పై స్పందించిన భట్టి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని అన్నారు. అలాగే అసలు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వం అని, ప్రతి అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న విద్య కంటే మరింత బెటర్గా విద్యార్థులకు చదువు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాల కోసం 80 నుంచి 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఓక్రేష్, బిర్లా ఓపెన్ స్కూల్స్ మాదిరి ప్రభుత్వ స్కూలు రాష్ట్రానికి రాబోతున్నాయని, ప్రతి మండలానికి 2 లేదా 3 తొలుత రాబోతున్నట్లు వివరించారు డిప్యూటీ సీఎం.